నోటి క్యాన్సర్ ఉంది నాకు. మౌత్ క్యాన్సర్? మౌత్ క్యాన్సర్. ఎప్పుడు అంటే ఎన్నో స్టేజ్? ఇది లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్. నోరు తెరవండి ఒకసారి బ్రదర్. నోరు తెరవండి. చెంపలకు లోపల గుట్కాల వల్ల వచ్చింది అది. కైని ప్యాకెట్ తినటం వల్ల. అప్పుడు నాకు అంతగా తెలియదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు కైని తినడం వల్ల మీకు మౌత్ క్యాన్సర్ వచ్చింది. అవును. యేసుక్రీస్తుని నమ్ముకున్నారు? నమ్ముకున్న బాప్టిజం కూడా తీసుకున్నాను. బాప్టిజం కూడా తీసుకున్నాను. కానీ ఎప్పుడు డిటెక్ట్ అయింది మీకు క్యాన్సర్ అని? ఇది 6 years అయిపోయింది. 6 years అయిపోయింది. ఇప్పటికి నార్మల్ రిపోర్ట్ రాలేదు? ఎప్పుడు రాలేదు. మీరు మన లైవ్ కార్యక్రమంలో చూసినప్పుడు నాకు మైక్ సౌండ్ పెంచి బాబు. అద్భుతాలు చూసినాను. అద్భుతాలు చూసారు. సో నమ్మకం వచ్చింది మీకు? నమ్మకం డెఫినెట్లీ స్వస్థ పొందని వచ్చిన ఇక్కడికి. స్వస్థ పొందమని వచ్చారు మీరు? పొందుకొని వెళ్తారా ఇప్పుడు? కంపల్సరీ. హల్లెలూయా. పొందుకుంటే అంటారా? థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. ఇప్పుడే లార్డ్ ఈ సహోదరుల నోట్లోకి నీ అభిషేకాన్ని ప్రవేశపెడుతున్నాను. లెట్ యువర్ అనాయింటింగ్, లెట్ యువర్ గ్లోరీ ఫ్లో ఇన్ టు ద మౌత్ ఓ లార్డ్, ఫ్లో ఇన్ టు ద థ్రోట్ ఓ లార్డ్, ఫ్లో ఇన్ టు ద బ్లడ్ ఓ లార్డ్ ఇన్ జీసస్ మైట్ నేమ్ లార్డ్. ఎక్కడైతే ప్రభా ఎక్కడి నుంచి మరి క్యాన్సర్ మొదలైందో లార్డ్, ఎక్కడైతే ప్రభా లార్డ్ ఆ క్యాన్సర్ ద్వారా ఇబ్బంది పడుతున్నాడో, లెట్ ద డీమన్ లూజ్ ఇన్ జీసస్ మైట్ నేమ్ లార్డ్, లూజ్ ఇన్ జీసస్ మైట్ నేమ్ లార్డ్. ఫ్రీడమ్ టు హిస్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ లార్డ్. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే లార్డ్ తన శరీరంలోకి నీ అభిషేకాన్ని ప్రవేశపెడుతున్నాను. లెట్ దట్ మౌత్ క్యాన్సర్. థ్యాంక్ యూ జీసస్. ఇతనికి ఏం జరుగుతుందంటే ఆ క్యాన్సర్ ద్వారా నోరంతా కూడా పచ్చి పుండులాగా ఉందన్నమాట. మంట, పచ్చి పుండు ఏ విధంగా మంట ఉంటుంది, అది చల్లగా మారింది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అడుగుదాం అతన్ని, ఏమనిపించింది మీకు? కొద్దిగా బాగున్నది. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మంట ఉంది అసలు? అంటే పెయిన్, చెంపలకు బాగా పెయిన్స్ ఉండేది. చెంపలకు పెయిన్స్, ఇంకా పెయిన్, హెడేక్ కూడా ఇన్ఫెక్షన్ అయింది. అది హెడేక్, చెంపలో పెయిన్. ఇప్పుడు మీకు ఏం ఫ్రీ అయింది? కొద్దిగా ఫ్రీగా ఉన్నది, నొప్పులు లేవు, కొద్దిగా అల్కగా ఉన్నది మంచిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇది మాత్రం ఫ్రీ అయిపోయింది. ఇది మాత్రం ఫ్రీ అనిపిస్తుంది. ఫేస్ అంతా మన ఏదో బయటికి వెళ్ళిపోయినట్టున్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ విధంగా? 6 సంవత్సరాల నుంచి ఫేస్ అంతా ప్రాబ్లం ఉండేది? మామూలుగా లోపల కొంచెం అంతా తినేది, మొత్తం లోపల ఈ మాంసం ఉంటుంది కదా, లోపల తిని విపరీతమైన నొప్పి. బయటలో ఎవరైనా చూసినా కానీ వాళ్ళ ముఖం చూడలేకపోయాను నేను. అంత నొప్పి ఉండేది మీకు? నొప్పి ఎట్లా ఆశ్రయించుకున్నట్టుగా ఎట్లా అనిపించేది. అంత 6 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మీరు మీ ముఖంలో ఫ్రీనెస్ చూస్తున్నారు ఇప్పుడు? అవును, కొంచెం బాగా. నిజమేనా? నిజం, రియల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. యేసు ముఖం గట్టిగా చప్పట్లు. క్యాన్సర్. ఈ సహోదరుడి పేరు విష్ణు, మరి వరంగల్ నుంచి రావడం జరిగింది. ఈ సహోదరుడికి మౌత్ క్యాన్సర్ అన్నమాట. ఆ క్యాన్సర్ వల్ల ఆ చెంపలంతా కూడా భయంకరమైన భారంగా, నొప్పిగా ఉండేవి. 6 సంవత్సరాల నుంచి మరి ఏ విధమైన రిలీఫ్ లేదు, ఎన్ని మెడిసిన్స్ వాడినా. లాస్ట్ స్టేజ్ అని చెప్పారంట. కానీ యేసు నామములో ఇక్కడికి వచ్చినప్పుడు మరి ప్రార్థన చేసిన వెంటనే ఆ ముఖంలో దేవుని అభిషేకం ప్రవేశించి ఆ నోరు, ఆ ముఖమంతా కూడా ఆ భారం అంతా ఫ్రీగా మారిపోయిందంట. యేసుకే మహిమ కలుగును గాక. లోపల చెంపల లోపల ఉన్న కణాలు ఉన్నాయి కదా, ఆ నొప్పి కణాలు బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. హల్లెలూయా. చెంపలు నొప్పి కణాలు బయటికి వెళ్ళినట్టు అనిపించిందంట. దేవుని అభిషేకము ఆ కణాల్ని బయటికి లాక్కొచ్చింది అనమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసుకే మహిమ కలుగును గాక. నిజంగా స్వస్థత జరిగిందా క్యాన్సర్ నుంచి మీకు? నాకు జరిగింది. నేను నమ్ముతున్నాను. ఇంకో 10 daysలో మొత్తం క్యూర్ అయిపోతే నమ్ముతున్నాను. డెఫినెట్. ఇప్పుడైతే మీకు 100% రిలీఫ్ అయింది? అయిందండి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. వెళ్ళండి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.